మన అమరాబాద్ పులి బీసీ రిజర్వేషన్ జీవో విడుదల చేసింది. నిన్న సాయంత్రం కూడా మనం మాట్లాడినాం. బీసీ రిజర్వేషన్ జీవోని ఇలా అమరాబాద్ పులి తీసుకొస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చింతపండు మల్లేసు ఉత్సవోసి తగలబెట్టినంత పని చేసింది. ఇక మనందరం చేసే అవసరమే లేదు. ఎవడైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంది తల్లి లాంటి పార్టీ అని చెప్పిరో ఇవాళ వాళ్ళే అంటారు ఇది నిలబడదు ఈ జీవో కోట్ల ముందల అంటారు. నేను చెప్పే అవసరమే లేదు కదా జోలి. సో టైటిల్ ఏమని పెట్టినాం, బీసీ రిజర్వేషన్ జీవో విడుదల చేసిండు మన అన్న రేవంత్ గౌడ్, రేవంత్ ముదిరాజు, రేవంత్ మునుర్కావు, రేవంత్ యాదవ, రేవంత్ రజక. మన అన్నగారికి ఇవన్నీ సెట్ అయితే ఏం తప్పేం లేదు. సో ఎవడైతే న్యాయం చేస్తాడు ఎవడైతే కానీ దీంట్లో చిత్తశుద్ధి ఎంత ఒక 2 రోజుల కింద చదివినాం. మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన కోర్టుకు పోయిండు. ఆయన కోర్టుకు ఎందుకు పోయిండ్రా ఆయన అంటే ఆయన బీసీ రిజర్వేషన్లు ఇవ్వద్దు తెలంగాణలో, రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగంలో 50% దాటొద్దన్నది. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్ దాటిపోయి కాంగ్రెస్ పార్టీ 69% రిజర్వేషన్ ఇస్తా ఉంది. ఇక మరి మా బతుకెట్లా మరి మాకెట్లా అని చెప్పేసి ప్రధానంగా మాధవరెడ్డి గారు ఆయన వీళ్ళు పోతే హైకోర్టు ఏం చెప్పింది 3 రోజుల కింద అంటే, నాయన మాధవరెడ్డి గారు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా మేము విచారణ చేయలేము. ప్రభుత్వం నుంచి ఏమైనా జీవో విడుదలైందా, ప్రభుత్వం ఏమైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందా, నువ్వు ఏ రకంగా చెప్తావు, ప్రభుత్వం పైన ఎట్టా బటగాసి మీదేస్తావు, వార్తాపత్రికల ఆధారంగా కోర్టులు విచారణ చేయవు, ప్రభుత్వం నుంచి లీగల్ గా ఏమైనా వస్తే అందులో నిజాయితీ చిత్తశుద్ధితో వాళ్ళు ఏమైనా చేస్తే ఒకవేళ రాజ్యాంగాన్ని అతిక్రమించి 50% దాటితే ఆ రోజు మేము కొట్టేస్తాం పోవయా అని చెప్పేసి మాధవరెడ్డిని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇంకా మండలం గుర్తుకు రావట్లేదు నాకు కానీ సో అక్కడి నుంచి మల్లవ్వకు అదే రకంగా మాధవరెడ్డి గారికి ఇద్దరికి కలిపి తెలంగాణ హైకోర్టు చెప్పింది 3 రోజుల కింద. 3 రోజుల తర్వాత ఇవాళ ఏం జరుగుతుందంటే ఏదైతే కోర్టు ప్రస్తావించిందో జీవో ఇవ్వలేదు కదా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటించలేదు కదా, బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం 42%, 69% బీసీ ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పలేదు కదా, చెప్పినాక ఆలోచిస్తాం పో అనే అంశాన్ని ఇలా రేవంత్ రెడ్డి దాన్ని నిజం చేసి 3 రోజుల కింద అబద్ధమైంది అది నిజమైంది. అంటే మాధవరెడ్డి గారు హైకోర్టుకు 3 రోజుల కింద పోయింది తప్పైంది, ఇవాళ పోతే గొప్ప అవుతుంది. సో మాధవరెడ్డి గారు మీరు ఏం చేస్తారంటే ఇలా ఏదైతే మన విచారణ చేయమని హైకోర్టు చెప్పిందో అదే హైకోర్టు కాడికి ఇలా మళ్ళీ కొత్త కేసు పెట్టింది, కొత్త పిటిషన్ అయ్యి జడ్జి గారికి ఏమని ఇస్తారంటే సారు ఇంకో మన అమరాబాద్ నల్లమల్ల పులెట మరి పేపర్లో వచ్చింది దేవుడని కానీ డైరెక్ట్ మన అమరాబాద్ పులి జీవో తెచ్చిందని ఇలా పోవచ్చు. ఏమైంది? సో జీవో తెచ్చని పోవచ్చు, పోయి నువ్వు బరాబర్గా చెప్పాలి. ఇంకో 42% బీసీలకు మరి మిగిలిన 49 ఎంతనా 69 అంటారుగా 21 మరి ఇలా మన 27 అని చెప్పి 42 ఇంకో 27 కావచ్చు. సో 69% బీసీలకు మేము మరి రిజర్వేషన్ ఇస్తామంటారు. వాళ్ళు ఏ రకంగా ఇస్తారా మరి మీరే చెప్పారు కదని ఇగో ఈ వార్తను పట్టుకోవాలని అవసరం లేదు. జీవో ఇంత పెద్ద 2-3 ఫైళ్ళు ఇచ్చిరు. సో దాంట్లో మీరు కావాలంటే పీడిఎఫ్ పెడతా, నేను కాదు లింక్ పెడతా, మీరు మంచిగా తెల్లంగి తెల్ల పాయింట్ బొట్టు బోనం అన్ని ఎత్తుకపోయి ఆ పైన ఆ బోనంలో ఏదైతే రేవంత్ అన్న జీవో తెచ్చిండో ఆ జీవోని కట్టుకొని పోయి మంచిగా జడ్జి గారు మా అన్న 42% బీసీలకు రిజర్వేషన్ జీవో తెచ్చిండు, ఎప్పుడు కొట్టేస్తారని అడిగిరా, రేపు కొట్టేస్తారా, ఎల్లుండి కొట్టేస్తారా, ఆవులెల్లుండి కొట్టేస్తారా అని చెప్పేసి అడిగి రావాలి. ఇంకోటి అలా కొత్త విషయం చెప్పాడు, ఇన్ని రోజులు బీసీలకు వ్యతిరేకంగా కేసీఆర్ ను ప్రస్తావించరు, ఇలా చింతపండు మలిగాడు వాడి నోట వాడేస్తాడు, కేసీఆర్ కూడా ఇట్లాంటి జీవోని తీసుకొచ్చిండు. కేసీఆర్ బీసీలకు 33% రిజర్వేషన్ ఇస్తాను తీసుకొస్తే ఆ రోజు కూడా ఒక రెడ్డి గారు పోయి కేసు పెట్టిరు, అది కొట్టేసిర్రు కాబట్టి ఇది కూడా కొట్టేస్తారు.
ఇక దీని మీద వాదోపవాదాలు ఏముండవు, వాదోపవాదాలు మీ అవసరమే లేదు. బరాబరుగా 9th షెడ్యూల్ తప్ప ఇక ఎల్ల చేసిన 9th షెడ్యూల్ కాకుండా ఇక ఏం పని చేసినా ఆ రిజర్వేషన్ చెల్లది దేశ రాజ్యాంగంలో అని చెప్పేసి చింతపండు మళ్ళీ గారు చెప్పింది. ఈ ఇళ్ళ మనం దాచిపెట్టే అవసరం లేదు. ఇక చూడ 42% కోటాపై జీవో రిలీజ్ చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచిర్రు. ఆర్టికల్ 243D6 అదే రకంగా 243T6 ప్రకారం రాష్ట్ర సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఏముంది చెప్పనా, ఇగో మా ఆర్టిఫిషియల్ మా సిద్ధపాన్ని మళ్ళీ అని చెప్పిందిగా, ఏం చెప్తుంది ఏం కథ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా వాడుతుంటే మా అన్న 2 ఆర్టికల్ చెప్పిండు. ఆ 2 ఆర్టికల్ నేను మా షార్ట్ జీపీని అడిగిన, అడిగితే మా షార్ట్ జీపీటీ చెప్తాంది ఏమంటాంది, ఓ ఇట్ అలో మీనింగ్ ఇన్ సింపుల్ టర్మ్స్ అంట, ఇట్ అలో స్టేట్ గవర్నమెంట్స్ టు రిజర్వ్ సీట్స్ ఆల్ లీడర్షిప్ పొజిషన్స్ ఇన్ పంచాయత్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి ఏం చెప్తుంది 243D సబ్ క్లాస్ 6 ఇది పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ గురించి చెప్తాను. నెక్స్ట్ 243T6 ఇదేం చెప్తుంది, సిమిలర్లీ ఇట్ పర్మిట్ స్టేట్స్ టు రిజర్వ్ సీట్స్ ఆర్ చైర్పర్సన్ పోస్ట్ ఇన్ మున్సిపాలిటీస్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి ఇది మున్సిపాలిటీలలో ఇది సర్పంచ్ ఎన్నికల్లో ఈ 2 ప్రకారంగా ఈ ఆర్టికల్ పేరు రాసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్న అంటుంది. అయితే బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటుంది కానీ మరి 50% దాటుతాదని మనకి చెప్తలేడు. రిజర్వేషన్ ఏమన్నా 2 ఆర్టికల్ చెప్తున్నాయి, ఓకే సంతోషం, కానీ 50% దాటదని కూడా చెప్తున్నాయి. మరి మనం తీసుకొస్తున్న జీవో ఇది 42% అని చెప్పొచ్చు. బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కలిపి 50 దాటొద్దని ఉంది. ఇంతకంటే దుర్మార్గమైన మోసం ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంలో? కోర్టుకు రేపు పొద్దుగాల పోతే ఎల్లుండి పొద్దుగాల కథమే ఇది. మనం అసలు నేను చెప్పను నా గురువు గారు పుణ్యపురుషుడు, పత్తిత్తులకే పత్తిత్తు, కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ, రాహుల్ గాంధీ తలకాయన ఇతనా హుసేదారి జితనా బాగేదారి అని చెప్పిన లత్కోర్ నా కొడుకుని ఆ లత్కోర్ నా కొడుకే చెప్తుండు. కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని నేను చెప్తలేను. ఇంకా సామాజిక న్యాయం దిశగా ఇది మరో ముందడుగట. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకోడా. మరి సామాజిక న్యాయం దిశగా కేసీఆర్ కూడా తీసుకుండు. ఉద్యమ నాయకుడు నీవన్న ఉద్యమ ద్రోహివి, అది వర్కౌట్ కాదు కూడా. ఇదంతా ఢిల్లీకి పోయి కథలెళ్ళిండు, 21 నెలలు టైం వేస్ట్ చేసిండు, గ్రామ పంచాయతీ గాలికి వదిలేసిండు, అభివృద్ధి అటకెక్కించిండు, గ్రామ పంచాయతీలలో నిధులు లేవు, ఉద్యోగుల జీతాలు లేవు, ఏం లేవు. 21 నెలలుగా ఇక ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ప్రవర్తించింది ఈ రాష్ట్ర సర్కారు బీసీల పైన. అసలు గ్రామాల్లో సర్పంచ్ లేరని సోయి కూడా లేదు. ఆ కులగానం మనలో పాడుగాను వాడే ఉత్సవాలు పెట్టిన వాళ్ళ కాంగ్రెస్ వాడు. ఇంకా మనం చెప్పేది సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో బీసీలను మోసం చేసి ఈ పథకాలు మొత్తం బీసీలకే రావాలి. ఈ రాష్ట్రంలో 56% బీసీలను ఈలే చెప్తున్నారు. మరి ఈల లెక్కే ఇంకా పెద్దగా ఉందంట, దాని లెక్క వేరు, కోట్ల మందిని చంపిరు. కానీ ఆ 56% ప్రకారం కూడా 56% పథకాలు రావాల్సింది బీసీలకే, అవి కూడా రాలే. నా ఒంటి పైన వేసుకొని తిరుగుతాను. అందుకే ఇప్పుడు రేవంత్ అన్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు అమలైతేట స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ. ఈ బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ ఆయన చేసిన సంసారీకరణ ఇదే. నిన్న సగం చెప్పింది. అయితే ఈ పొన్నం ప్రభాకర్ని ఎందుకు కూర్చోబెట్టరు? అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డినో రేవంత్ రెడ్డినో వెంకరెడ్డినో ఎందుకు లేవట్లే? ఎందుకంటే రేపు ఆ జీవో కొట్టేస్తే బీసీలు పెట్టరు, బీసీలు ఇచ్చారు, బీసీల జీవో కొట్టేస్తాం, మాకేంది, మేము మాత్రం మంచోళం అని ప్రజలుగా మనం అనుకోవడం కోసం ఆ ప్రయత్నం జరిగింది. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్ అయినట్లే హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు 10 యువనాడు వాని పేరు చెప్పురా. ఇంకో ఈ బీసీ సంఘం వాడు హర్షం వ్యక్తం చేసిన వాడిని చెప్పి వాడిని ఎడవకాలు చెప్పేసి కొడతాం. ఎవడైతే వాడు
ఎట్లా చేస్తారా? ఎట్లా ఎట్లా సహకరిస్తారు? ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు? చెట్టు పేరు చెప్పుకోరు, కాయలు చెప్పుకోరు సన్నాసులు. బీసీ బిడ్డల పైన అక్రమ కేసులు పెట్టి, బీసీ బిడ్డలను ఇబ్బందులు పెట్టి, బీసీ బిడ్డలు అక్కడ 12-13 రోజులకెళ్ళి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ వారు జేజలు కొడుతున్నారు. దొంగనా కొడుకులు ఎవరు సపోర్ట్ చేస్తాడు అని పేరేపురి ఫాల్తు నా కొడుకులు. ఇది మన అమరాబాద్ గురి తీసుకొచ్చిన జీవోకి సంబంధించిన వార్త. ఈ దాంట్లో ఇంకా కింద మరి దేని తెచ్చింది జీవో? ఎలక్షన్ కోసంగా మోగనున్న నగారా. నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ తో సిఎస్ డీజీపీ కీలక భేటీ. ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలుపుతూ ప్లాన్ అందజేయనున్న సర్కారు. పంచాయతీల వారీగా రిజర్వేషన్ తో గెజిట్. రేపు లేదా ఎల్లుండి షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు. రేపు లేదా ఎల్లుండి షెడ్యూల్ విడుదల అవుతుంది. నేనేం చెప్పిన దసరా పండుగ అయితే దసరా పండుగ ముందే మనకు దసరా పండుగ వస్తుంది. ఈ ఆట మటరుగా మేక మటరు కోడి చికెన్ కోసుకొని తినే రోజు దగ్గర పడి ఇక ఊర్లల్లో ఇక మందుకు తావే లేదు, బీర్లకు తావే లేదు, చికెన్ మటన్లకు తావే లేదు. ఎంత అండి ఇక ఓటుకు 5,000 ఇస్తారా గ్యారంటీ. ఎందుకంటే ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఏ అవకాశం లేదు. ఇక పైసలు వంచాలే గెలవాలి, అంతే. పైసలు వంచాలే గెలవాలి. అదే ప్రోగ్రాం జరిగిపోతా ఉంది. మరి బీసీలుగా మీకు రావాలని రైతు బంధు బీసీలకు రాలే, మీకు రావాలని రుణమాఫీ బీసీలకు రాలే, మీకు రావాలని పెన్షన్ బీసీలకు రాలే, మా మహిళలకు మసికి 20,000 బీసీలకు రాలే. ఈ రాష్ట్రంలో ఏదైతే పథకాలు ఇచ్చిర్రో నిన్నగాక మొన్న గ్రూప్ 1 కూడా ఎత్తుకపోయారు వాళ్ళే. సో అన్ని రంగాలలో అన్ని విధాలుగా అన్ని పథకాల్లో బీసీలకు ఇంత పెద్ద గార్వి కుట్టించిన రేవంత్ రెడ్డి పంగనాలు పెట్టిను. మరి అలా బీసీ రిజర్వేషన్ అంటే ఇది రేపో మాపో మళ్ళా ఆల మనిషి కోర్టుకు వదలు కొట్టేస్తారు బరాబరిగా. సో అందువల్ల ప్రతి ఒక్క బీసీ బిడ్డ గమనించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ నేతి బీరకాయలో నెయ్యి లేదు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేసినా ఉపయోగం లేదు. ఇది ప్రజలకు అర్థమైపోయింది మీకు చిత్తశుద్ధి లేదని. ఎమ్మెల్యే బీసీ కాదు, ఎంపీ బీసీ కాదు, మినిస్టర్ బీసీ కాదు, ముఖ్యమంత్రి బీసీ కాదు. చట్టసభల్లో మీరు కూర్చొని మాకు చట్టాలు చేసి పెడతారు. ఎంతమంది బీసీలు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? 7 తుప్పకాయలు, 7. మీ లెక్క ఎంత? మీ ఆడెంత అమలు అవుతుంది? ఆడ చెప్పవైతే అమలు ఎంత అవుతుందో రిజర్వేషన్. వాళ్ళు అత్తుకోరు నా కూడా చిన్నపాడు మళ్ళీ ఆడు ఎగురుతాడు. ఇలా నేను నిన్న చెప్పిన సింగులు కట్టుకుని అలా సింగులు పైకి ఎక్కుకొని ఎగురుతాడు. రేవంత్ రాజ్యాధికార పార్టీ పెట్టిన బీసీలను శూతగాలం చేస్తానికి మన సినిమారు మలియాన్ని మన కలవకుండా కవితను రేవంత్ అని ఊరి మీకు వదిలిన. ఇక ఏదైనా చెప్తారు వాళ్ళు. ఇక వాళ్ళ మాట్లాడుకుంటే మీరు ఆగమైపోతుంది. ఫస్ట్ ఆ చిన్నపండు మళ్ళీ ఒక బ్రోకర్ నా కొడుకు ఇది అడుగురి. ఫస్ట్ అది అడిగినాక వాడిని పల్ల జరిసి అప్పుడు మాట్లాడతాను అంటే ఉన్నది వీక్యారంట కాదు, లేనిది వీక్కిస్తారండి. ఇది బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ తీసుకొచ్చిన జీవో. దీన్ని నమ్మినోడు వాళ్ళంత పిచ్చోడు లేడు. నీకు గ్యారంటీ ఇస్తా. ఒక 3 రోజులు ఒకే పట్టి ఎమ్మటే మీకు విషయం ఏదైనా బయటపడుతుంది.